శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఛానలుకి స్వాగతం. అక్టోబర్ 12వ తేదీ దసరా రోజు ప్రాణం పోయినా సరే ఈ ఒక్క వస్తువును దయచేసి ఎవ్వరికీ ఇవ్వొద్దు. ఒకవేళ మీరు ఇచ్చారంటే కనుక కోరి ప్రమాదాలను కొని తెచ్చుకున్నవారవుతారు. అయితే ముఖ్యంగా అక్టోబర్ 12వ తేదీన వస్తున్నటువంటి దసరా రోజు ఏ ఒక్క వస్తువును ఎవరికీ ఇవ్వకూడదు. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోధ, మద, మత్సర, మోహ, లోభ, స్వార్థ, అన్యాయ, అమానవత, అహంకార అనే 10 దుర్గుణాలను ఈ నవరాత్రుల్లో అమ్మవారి శరణుజొచ్చి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించుకోటానికి ఆధ్యాత్మికంగా ఉత్తమమైన మార్గమే ఈ శరన్నవరాత్రులు. దీనిని 10 రోజుల పాటు జరుపుకుంటారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి విజయాన్ని పొందిన సందర్భంన 10వ రోజు ప్రజలంతా సంతోషంతో ఈ పండగ జరుపుకుంటారు. బ్రహ్మదేవుడి వరాల వల్ల వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుడి తేజం ముఖముగా, విష్ణు తేజం బాహువులుగా, బ్రహ్మ తేజం పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 చేతులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణదేవుడు పాశాన్ని, బ్రహ్మదేవుడు అక్షమాలను, కమండలాన్ని, హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకుని మహిషాసురుడి సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసురుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉదత్రుడు, మహాహనుడు, అసలోముడు, భాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురుడితో తలపడి యుద్ధంలో ఓడించి మహిషాసురుణ్ణి వధించింది. కాబట్టి ఈ రోజు దసరా పర్వదినం ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఇంతటి విశిష్టత విజయదశమి పర్వదినానికి ఉంది. కాబట్టి విజయదశమి రోజున ప్రాణం పోయినా సరే మీరు ఈ ఒక్క వస్తువును ఎవరికీ ఇవ్వకూడదు. ఆ వస్తువు ఏమిటి అంటే కనుక గుణపం. అంటే మన ఇంట్లో ఏదైనా వస్తువు లేనప్పుడు ఇతరులను అడిగి తెచ్చుకోవటం అనేది సాధారణంగా ప్రతి ఒక్కరికి అలవాటుగా ఉంటుంది. అయితే కొన్ని వస్తువులను కొన్ని ప్రత్యేకించబడిన రోజుల్లో ఎవరికీ కూడా సహాయంగా కాని లేకపోతే వారు అవసరానికి తీసుకుని మళ్లీ తిరిగి ఇస్తామన్నా కాని ఇవ్వకూడదు. అయితే గుణపం మాత్రం ఈ విజయదశమి రోజున మీరు బయటి వ్యక్తులకు ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ రోజున గుణపాన్ని మీరు బయటి వ్యక్తులకి ఇచ్చారంటే మాత్రం, అంటే వారి అవసరాలకు మీరు సహాయంగా ఇచ్చారంటే కోరి ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి విజయదశమి పర్వదినం రోజు గుణపాన్ని ఎవరు కూడా బయటి వ్యక్తులకి ఇవ్వకూడదు. ఒకవేళ వారు అడిగితే మాత్రం తర్వాత రోజు ఇస్తామని చెప్పండి. అంతేకాని విజయదశమి రోజున మాత్రం గుణపాన్ని ఎవరు కూడా ఎవరికి ఎదుటి వ్యక్తులకి అస్సలు ఇవ్వకూడదు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులైనా సరే అండి, మీ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఇలా ఎవరడిగినా సరే ఈ రోజు గుణపాన్ని మాత్రం బయటి వ్యక్తులకి ఇవ్వకండి. ఇస్తే మాత్రం మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. చూశారు కదండి, అక్టోబర్ 12వ తేదీన వస్తున్నటువంటి విజయదశమి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ రోజుకు ఎందుకు అంత ప్రత్యేకత ఉందో తెలుసుకున్నారు. అలాగే ఏ వస్తువును ఈ దసరా రోజున బయటి వ్యక్తులకు ఇవ్వకూడదో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.